మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనాన్ని 22వ వచనాన్ని చదువుకుందాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయబోతున్నాం. 21వ వచనం 22వ వచనంలో ఉన్నటువంటి భాగం ఒక అంజూరపు చెట్టు ద్వారా తన శిష్యులకు ఒక పాఠాన్ని ప్రత్యేకంగా నేర్పించడానికై ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే విశ్వాసములో ఉన్నటువంటి బలము, దాని యొక్క ప్రభావం గురించి యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తూ ఈ యొక్క మాటలను చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు అని వారితో చెప్పెను. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు జరిగినటువంటి సంఘటన శిష్యులు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదేంటి, ఆయన మాట్లాడగానే ఇంత గొప్ప కార్యం జరిగిందేంటి అని అనుకునే లోపుగా, ఇదే కాదు అబ్బాయి, మీరు విశ్వసిస్తే, మీరు ప్రార్థనలో మీరు చేస్తున్న దాన్ని నమ్మితే మీ జీవితాల్లో గొప్ప కార్యం జరుగుతాయి. ఇంతకంటే గొప్ప కార్యాలు సాధించగలరు. మీరు నన్ను చూస్తున్నారు, దీనికంటే గొప్ప కార్యాలు మీరు కూడా చేస్తారు. ఎప్పుడది ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొందుకుంటారనేటువంటి నమ్మిక చాలా ప్రాముఖ్యం. ఇక్కడ విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థనలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు సాధించగలిగినటువంటి శక్తి దాంట్లో ఉంటుంది. అందుకనే నమ్మకం వేరు, విశ్వాసము వేరు. విశ్వాసముతో గనక మీరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తాయి. ఎలా అంటే, నాకు దొరికినవి అని నమ్మాలి. మనం అడిగినప్పుడు ఈ కార్యం దేవుడు నా పట్ల జరిగిస్తాడు అనే దానికంటే జరిగించాడు అనేది చాలా బలమైనటువంటి మాట. ఇదే మత్తయి శుభవార్త 17వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సార్లు మనం మాట్లాడుకున్నటువంటి ఒక సంఘటన ఇక్కడ ఉన్నది. 20వ వచనాన్ని చదవండి. మీరు ఎప్పుడైతే విశ్వాసం కొదువుగా ఉండి మీరు ఎన్ని పనులు చేస్తున్నా అందులో జయం అనేది ఉండదు. అందుకంటున్నాడు, మీరు విశ్వసించండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు నమ్మండి, కార్యాలు జరుగుతాయని. దేవుడు నా పట్ల ఆ కార్యాన్ని జరిగిస్తాడనేటువంటి నమ్మిక మీరు ఉంచండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంత బలహీనుడయ్యాడో ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే తన కుమారుడు నీళ్లలోనూ అగ్నిలోను తరచూ పడిపోతూ ఉన్నాడట. అయితే వారి దగ్గరకు, ఎవరి దగ్గరికి? యేసు ప్రభు వారి యొక్క శిష్యుల దగ్గరికి అతన్ని తీసుకువెళ్లారు. గాని వారి యొక్క ప్రార్థన లేకపోతే వారు చేసినటువంటి ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యము వారికి జరగలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? నీ వలన జరిగింది, మా వలన ఎందుకు జరగలేదనేటువంటి సందేహం వాళ్ళకి వచ్చింది. ఈ సందేహాన్ని తీర్చడానికి ఆయన అంటాడు, మీ అల్ప విశ్వాసము, అల్ప విశ్వాసము, మీ అల్ప విశ్వాసము చేతనే అని కామా పెట్టి, మీరు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోతుందట. హల్లెలూయా. సాధ్యపరచాలంట, ఇది సాధ్యపరచబడతాడంట. చెప్పండి చెప్పండి చెప్పండి. సాధ్యమేనంటారా? సాధ్యమే. ఎందుకంటే అది నేను చెప్పింది కాదు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన మాటల్లో చెప్తున్నారు, మీకు విశ్వాసం ఉండిన ఎడల కొండలాంటి పెద్ద సమస్య నీ దగ్గర ఉన్నప్పటికీ కూడా, నీ ఎదురుగా నీవు మార్గాన్ని కప్పిపుచ్చేటువంటి సమస్య నీ యొద్ద ఉన్నప్పుడు, నీవు ముందుకు వెళ్లకుండా అడ్డుబండగా నిలబడినటువంటి ఏదైనా గాని అది వెళ్ళిపోవాలి అంటే మీరేం చేయాలట? ప్రార్థన చెయ్యాలి. అది కూడా ఎలా చేయాలట? విశ్వాసముతో. విశ్వాసము, నమ్మిక వేరు, విశ్వాసం వేరు. మీరు విశ్వాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు మీ జీవితాల్లోకి గొప్ప కార్యాలను ఎలా చేస్తాడట. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలను ప్రజలు చూచేటట్టుగా చేస్తాడట. నేను చెప్పే మాట కాదు, దేవుడే ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమని అడగాలి? పొంది ఉన్నామని
ఇది బలమైనటువంటి మాట. అందుకనే విశ్వాసం అనేది చాలా చాలా ప్రాధాన్యమైనది. అది ప్రమాణము కూడా. దేనికి? క్రైస్తవ్యానికి ప్రమాణము కూడా. విశ్వాసం లేకుండా ఎవడు ఇష్టుడిగా ఉండలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అందుకనే ఈ యొక్క విశ్వాసం అనేది చాలా ప్రాధాన్యత కలిగినదని చెప్తూనే, మీకు ఆవగింజంత విశ్వాసము ఉంటే ఈ కంబళి చెట్టు ఎక్కడ వెళ్ళబడతాదట? లోకాసు వార్తలు అంటున్నాడు. లోకాసు వార్తలు ఈ మాటే ప్రస్తావిస్తున్నాడు. 17వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట, మీరు ఆవగింజంత విశ్వాసం కలిగిన వారైతే ఈ కంబళి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనకి అన్ని లోబడతాయంట. అన్ని లోబడతాయి. కంబళి చెట్టును చూసి ఏమంటున్నాడు? వేళ్లతో కూడా లింపబడి సముద్రములో నాటబడిమని చెప్పినప్పుడు అలా జరిగిపోతుంది అని జరుగుతుంది. మీకు లోబడతాదట. ఆ వేళ్లతో లెగిసిపోయి సముద్రంలో అది నాటబడుతుంది. ఎప్పుడట? మీరు విశ్వాసముతో. ఎంత విశ్వాసం ఇక్కడ చెప్పింది? ఆవగింజంత అనంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. అందుకే అంటున్నాడు, మీరు అల్ప విశ్వాసులైతే, ప్రభుతో నడుస్తున్న వాళ్లే కానీ ప్రభువుతో నడుస్తున్నా, ప్రభువు దగ్గర కూర్చున్నా, ప్రభువుతో తిరుగుతున్నా కానీ వీళ్ళలో ఎక్కడో ఒక చిన్న అల్ప విశ్వాసం చోటు చేసుకుంది. అందుకనే చాంద్ర రోగి వాళ్ళ దగ్గరికి ముందుగానే తీసుకుని రాబడ్డాడు. కానీ వాళ్ళ వల్ల అసాధ్యమైంది, మరి ఈయన వల్ల సాధ్యపరచబడ్డది. అది కూడా రేజ్ చేశారు. ఆ యొక్క పాయింట్ ని కూడా వాళ్ళు రేజ్ చేసి అంటున్నారు, మా వల్ల ఎందుకు కాలేదు. నాతో తిరిగితే అయిపోదు, నా పక్కన కూర్చుంటే అయిపోదు. మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు? ప్రార్థనలోకి వస్తే కార్యం జరిగిపోదు. ప్రార్థనా పరులతో కూర్చుంటే కార్యం జరిగిపోదు. ప్రతి వారం ప్రార్థనలో ఉన్నంత మాత్రాన కార్యము జరిగిపోదు. మరి ఎలా జరుగుద్ది? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఆవగింజంత విశ్వాసం అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నువ్వు చేసేటువంటి ప్రార్థన పైన ఉన్నట్లయితే నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తాడు. నీవు పలికిన మాటను దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అంతేగాని మనం ఏదో వచ్చాం వెళ్ళిపోయాం. అందుకంటాడు, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఎక్కడి వేసినటువంటి గొంగలి. దాని అర్థం ఏంటి? ఎక్కడ వేసిన గొంగలి అక్కడంటే, నువ్వు 10 ఏళ్ల క్రితం ప్రార్థనకు వచ్చినప్పుడు నీ జీవితం ఎలాగుందో 10 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి. నీలో ఎటువంటి మార్పు రాలేదు. నీ జీవితంలో ఎటువంటి కార్యము చోటు చేసుకోలేదు. నీ జీవితంలో ఎటువంటి పరివర్తన లేనట్టుగా కనిపిస్తున్నది. అప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అభివృద్ధి ఉందా? ఆశీర్వాదం ఉందా? ఫలాలు ఉన్నవా లేవా? ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకనే ఇప్పుడు దాన్నే మనం మామూలుగా చెప్పాలంటే ఎప్పుడు వచ్చామని కాదు, విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన చేశామా లేదని. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు చెప్పిన ప్రతిసారి ఎప్పుడు చూసినా పాస్టర్ గారు నా కోసమే. నీ కోసం ఎందుకు చెప్తారు? నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీవా? నీ కోసం ఎందుకు చెప్తారు చెప్పు? నీ కోసం ఎందుకు చెప్తారు? నీ కోసం చెప్పడు. అసలు దైవజనుడు ఎవరి కోసం చెప్పడు. ఒకవేళ చెప్పాలి అనుకుంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు అభివృద్ధి కలగాలని చెప్తాడు. అలాగే పిన్ పాయింట్ చేసి నా కోసమే చెప్పాడని మీరు అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆ వార్త మీకు సంబంధించినదై ఉంటారు. హల్లెలూయా. చెప్పేటువంటి మాటలు ఒకవేళ మనకు అర్థమైపోతుంది అనుకో, ప్రభువా నా స్థితి ఇలాగే ఉంది ప్రభువా, నిజమే నాతో నువ్వు మాట్లాడావు ప్రభువా. మీరే అడిగారు కదా నాతో మళ్ళీ మాట్లాడితే కోపం వచ్చేది. పాట పాడింది మనమే, నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని పాట పాడతారు వాక్యానికి వెళ్లే ముందు. ఒకవేళ నిజంగానే దేవుడు మాట్లాడితే మనం ఏమంటాం?
ఎంతసేపు నా గొడవే పాటర్ గారికి, ఇలా నా కోసమే చెప్పాడు, నీ కోసం చెప్పడు. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. నేను అది అనుకున్నాను, వీళ్ళిద్దరు ఎలా అనుకుంటున్నారంటే వీళ్ళ ఖచ్చితంగా వాక్యం ఎక్కడో తగులుతుంది. ఎప్పుడో 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. మీలో ఏదైనా ఒక నూతనమైనటువంటి కోణం ఉందా? మీ ప్రార్థనలో ఏదైనా కొంచెం పరిపక్వత ఉందా? మీ విశ్వాస జీవితంలో ఏదైనా ఒక పరిపక్వత వచ్చిందా? 5 సంవత్సరాల కింద అదే అల్ప విశ్వాసం, ఇప్పుడు కూడా అదే అల్ప విశ్వాసం. అందుకే కార్యాలు జరగట్లా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కొంతమంది అలాగే ఉండిపోతున్నారు. అందుకనే వారి జీవితాల్లో కార్యాన్ని సాధించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను అంటున్నాను, మీ అల్ప విశ్వాసం గనక ప్రదర్శిస్తున్నట్లయితే, మీ అల్ప విశ్వాసం ద్వారా మీరు కార్యాలు సాధించకపోవడం ఒక ఎత్తు అయితే, మీరు దినదినము దేవుని సన్నిధిలో ఏమైపోతారంట? అణిచివేయబడతారు. పరిపక్వత లేనప్పుడు, ఫలాలు లేనప్పుడు, దేవుని సన్నిధిలో అభివృద్ధి లేనప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎంత అద్భుతమైనటువంటి, మీరు ఆవగింజంత విశ్వాసం మీరు కలిగి ఉంటే, ఈ కంబళి చెట్టు చూసి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడిమని చెప్పినప్పుడు అది మీకేమవుతుందట? లోబడుతూ ఉన్నది. హల్లెలూయా! అర్థమవుతుందండి? మీరు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఇక లోబడదన్నది కూడా ఏమవుతుందట? అది దాని అర్థం. యాకోబు పత్రికలు అంటాడు 1వ అధ్యాయం 6వ వచనంలో, ఈ కంబళి చెట్టు ఎక్కడ? సముద్రంలో నాటబడతాది, ఇది మీకు లోబడతాది అంటున్నాడు. వ్యాధిగ్రస్తులు విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు బాగుపడతారు అంటున్నాడు. అసాధ్యాలు సాధ్యాలుగా మలచబడాలంటే మీ విశ్వాసపు ప్రార్థన పనికి వస్తుందంటాడు. అందుకే ఈ ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం. అందుకనే ప్రతి కుటుంబంలో ఈ ఆయుధం ఉండాలి. ప్రపంచం చూడండి, ఈరోజు ప్రపంచం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, చాలా కఠినమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేయబోతున్నది. ఈ క్రైస్తవులకు మనుగడ ఇక క్షీణించిపోబోతున్నది. నేను అనుకుంటున్నాను, ఇటువంటి సందర్భంలోనే ప్రతి క్రైస్తవుడు విశ్వాసముతో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే చీకటి కూడా ఎలా మారిపోద్దట? వెలుగుగా మారిపోద్ది. హల్లెలూయా! ఎవరైతే అల్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే సందేహాన్ని కలిగి ఉంటారో, వారి జీవితాల్లో కూడా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటది. అది అసలు మరలా వారికి అభివృద్ధి కనబడదు. స్థిరత్వం లేదు. కొంతమంది చూడండి, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు మానేస్తారో తెలియదు. వచ్చినట్టే వస్తారు, 2-3 వారాలు కంటిన్యూగా, తర్వాత మరలా వాళ్ళు మళ్ళీ కనపడరు. వాక్యం విత్తుతున్నప్పుడు, వాక్యం వాళ్ళు తాకుతున్నప్పుడు అబ్బా ఈ వారం వెళ్ళిపోవాలనుకుంటారు, తర్వాత మళ్ళీ 2-3 వారాలు కనిపించరు. ఎవరెళ్ళో గాలి చేత రేపబడేటువంటి, ఎగిరిపడేటువంటి సముద్ర తరంగము వంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం నమ్మకత్వాన్నిగా బ్రతకాలి. ప్రతి విషయంలో నమ్మకంగా బ్రతకాలి. విశ్వాసంలో నమ్మకత్వం చూపించాలి. ఆత్మీయ జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. యథార్థంగా నమ్మకంగా బ్రతకుతూ ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నవాడికి మేలు దేవుడు చేస్తాడట. హల్లెలూయా! నమ్మకమైనటువంటి వాడికి దీవెనలు. మరే ఇన్ని వాక్యాలు ఉన్నాయి. నమ్మకంగా మీరు జీవించడం ప్రారంభిస్తే దేవుడు ఏ సమయానికి ఏది మీకు కావాలో, ఏది అనుగ్రహించబడాలో అది. కానీ సామెత కూడా ఉంది, రేవి దాటేదాకా వాడమల్లన్న అన్నాడు, తర్వాత బోడి మల్లన్న అన్నాడట. ఎందుకు? వాడు కాలం గడుపుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. వాడు ప్రార్థనకి ఎందుకు వస్తాడు? ఏదో జరగాలని వస్తాడు, మళ్ళీ తర్వాత కనపడ్డాడు. ఎందుకంటే వాడు స్వబుద్ధిని ఆధారం చేసుకుని వస్తూ ఉంటాడు, వారు స్వనీతిని ఆధారం చేసుకుని వస్తూ ఉంటారు. మనం అలా కాదు. క్రైస్తవ జీవితాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మనము, క్రైస్తవ జీవితాన్ని ఆరంభించినటువంటి మనకంటూ ఒక
గడపాలి, దేవునితోనే చెప్పాలి. కార్యాలు జరగవలసినప్పుడు ఒకలాగా, కార్యాలు జరిగిన తర్వాత మరొకలాగా మన యొక్క ఉద్దేశాలు, మన విశ్వాసం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే మీరు అపనమ్మకస్తులుగా ఉన్నారు గనుక మీరు ఖచ్చితంగా గాలి చేత రేపబడేటువంటి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలిన వారై ఉన్నారు. మీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సంఘానికి, సమాజానికి. ఎప్పుడు మీరు వస్తారో తెలియదు, ఎప్పుడు ఎందుకు మరలా కామ్ అయిపోతారో తెలియదు, ఎప్పుడు భక్తి చేస్తారో మీకే తెలియదు, ఎందుకు చేస్తున్నారో మీకే తెలియదు. అలాంటప్పుడు మీ విశ్వాస జీవితం దేవునికి ఎదుట ఏమాత్రం కూడా సరైనది కాదు. అందుకని స్థిరులై ఉండాలట. ఎలా ఉండాలట? స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి, స్థిర చిత్తాన్ని కలిగి ఉండాలి. మనం ఒక పాయింట్ ఎన్నుకున్నామంటే దాని గురించి మనం కష్టపడాలి, దానికోసం ప్రార్థన చేయాలి, దానికోసం విశ్వాసంతో అడగాలి. ఖచ్చితంగా దేవుడు, ఆమెకు ఒక టార్గెట్ ఉందంటే నాకు నా యొక్క ప్రత్యర్థికి న్యాయం జరగాలి. ఆమె పాయింట్ అది టార్గెట్. అంటే స్థిరంగా నిలుచుంది, విసుగుపోకుండా దేవుని సన్నిధిలో స్థిరత్వాన్ని కలిగి ఉంది. అందుకనే ఆలస్యమైనా గాని దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడని ఆ పాఠము ద్వారా మనకి మరొక్కసారి తెలియచేశాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మీరు నిజంగా విశ్వాసంతో ఉండి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు సాధించగలిగేటువంటి అవకాశం కూడా మీతోటే ఉంది. మనం అనుకుంటూ ఉంటాం, ఎక్కడికో వెళితే, లేకపోతే ఎక్కడో దర్శిస్తే, ఏదో ఒక ప్రార్థనకి వెళితే, వేరొక పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటే ఈ కార్యాలు జరిగితే అది వారికి పెట్టిన పేరు అనుకుంటాం. కాదు, మీరు మీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి మీరు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని ఒక అద్భుతమైనటువంటి కార్య సాధన ప్రార్థన ఇక్కడ ఉన్నది. అందుకనే తన కుమారుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి బాగుపడ్డాడు, శిష్యుల దగ్గరికి వెళ్ళేటప్పటికి బాగుపడ్డాడు. అక్కడ అవ్వలేదు కార్యం. కానీ నేను అంటున్నాను, విశ్వాసముతో ఏ వ్యక్తి అయితే ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడో దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా! యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16, మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి. మీరు ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకొని ప్రార్థన చేయాలట. అప్పుడు మీరు ఏం చేయబడతారట? స్వస్థత పొందుకుంటారట. ప్రార్థనలో అందుకని ఒప్పుకోలు ప్రార్థన అంటాం దీన్ని. మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయడం ఒక మెట్టయితే, ఒప్పుకోలు చేసుకుని ప్రార్థన చేయటం మరొక ఎత్తు. ఆమె కడుపులో విపరీతమైనటువంటి మంట. అయితే ఎక్కడికి హాస్పిటల్ తీసుకెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్ళినా ఏమీ లేదు అంటున్నారు. స్కానింగ్ తీస్తుంటే స్కానింగ్ లో కూడా ఏమీ లేదు అంటున్నారు. ఆమె అన్నదప్పుడు ఆమె 10 మందిలో అలా చేస్తాదని నేను అనుకోలేదు. కానీ ఆమె అంటుంది, తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయేమో, నన్ను క్షమించు ప్రభువా అంటుంది. ఎంత గొప్ప మనస్సు చూడండి. ఆ వ్యాధి తీవ్రత ఏం చేస్తుందంటే ఈ వ్యక్తిని ఒప్పుకోలు చేసేటట్టుగా చేస్తుంది. ప్రభువా నన్ను క్షమించు, ఒకవేళ నా పితరుల దోషము నా మీద ఉన్నట్లయితే, ఒకవేళ అది కాదు, ఒకవేళ నేను తెలుసో తెలియకో నేను చేసినటువంటి తప్పిదాలు, పాపాలు, నీకు వ్యతిరేకంగా బ్రతికినటువంటి బ్రతుకు ఈ రోజు ఒకవేళ ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నట్లయితే ఆ పాపాలను క్షమించు ప్రభువా అని చెప్పి 10 మంది పాస్టర్ గారుల మధ్యలో ఆమె ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఆమె యాక్చువల్గా మనమైతే అనుకుంటాం అలాంటి ప్రార్థన ఎక్కడో ఇంట్లో ఉన్నప్పుడు, ఎవరో లేనప్పుడో చేసుకుంటాం. కానీ ఆమె ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు చాలా గొప్పది. నేను అంటున్నాను, నేను కూడా ప్రార్థన చేశాను. ఆ యొక్క బాధ అది ఆమె వ్యాధి కాదు. ఆమెలో ఒక చీకటి శక్తి వెంబడిస్తూ ఆమెను ప్రార్థన చేయకుండా, ఆత్మీయ జీవితంలో నడవకుండా, ప్రార్థనలో కూర్చోనివ్వకుండా, వాక్యము చెప్పేటప్పుడు వాక్యాన్ని చెప్పకుండా ఆ దురాత్మ ఆమెలో సంచరిస్తూ ఉన్నది.
వాక్యం అప్పుడు దాకా బాగానే ఉంటుంది, కానీ వాక్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆమె విపరీతమైనటువంటి మంట, ఎంత బాధ అంటే భరించలేనటువంటి నొప్పి. డాక్టర్ గారు చెప్తున్నారట, అమ్మా ఓర్చుకో ఓర్చుకో, దాన్ని ఎలా మర్చిపోతావు? అంత విపరీతమైనటువంటి నొప్పి ఎలా మర్చిపోతావు? మర్చిపోమండ. అది మానసికమైనటువంటి బాధ, వేదన. కానీ నేను చెప్పాం, ప్రార్థన చేసి, ఇది దురాత్మ ఏలుతూ ఉన్నది. ఆమె ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయటానికై, ఆమె ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికై, ప్రార్థన లేమితో ఉండడానికై ఆమెను దురాత్మ ఏలుతూ ఉన్నదని ప్రార్థన చేయటం ప్రారంభించాం. అది 5వ వారం. ఈ 7వ వారం అయ్యేటప్పటికే ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ఒప్పుకోలు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆ వ్యాధి స్వస్థపరచబడాలంటే ఒకని పాపములు ఒకనితో ఒప్పుకోండి. ఏం పాపం చేశావో నీతో చెప్పమని అనటం లేదు, ఎలా చేశావో చెప్పమని అనటం లేదు. నువ్వు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పిదాలు, అనుకుని చేసినటువంటి తప్పిదాలు, దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుని, అయ్యా నేను పాపిని ప్రభువా. ఎవరు లేరు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందుకనే కొంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చిన తరువాత వారి జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పజెప్పగలుగుతారు. కొందరైతే అదే పాపముతో కొనసాగుతూ ఉంటారు. నేను అంటున్నాను, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి వేదనైనా, అనారోగ్యమైన, లేకపోతే ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి అయినా, అపజయమైన, చెప్పుకోలేనటువంటి బాధ ఏదైనా గాని నీలో ఇంకా అది అలుముకున్నదంటే నిన్ను నువ్వు ఒక్కసారి దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకో. ప్రభువా, నీ ఎదుట నేను పాపం చేశాను ప్రభువా. ఒకవేళ ఆ యొక్క శాపం నా నుండి వెడలిపోలేదేమో. ఎవ్వరూ పరిశుద్ధులు కాదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తములో కడగబడి మనము దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా ఎదుగుతూ ఉన్నాం. కనుక కొందరైతే దేవునితో నడుస్తూ ఉన్నా గాని అవిశ్వాసంగా జీవిస్తున్నారు, అవిశ్వాసలా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాని గురించే మాట్లాడుతున్నా. మీ అల్ప విశ్వాసం వల్ల మీకు గొప్ప కార్యం జరగదు, ఎదుటివాడికి కూడా గొప్ప కార్యం జరగదు. మీ అవిధేయత వల్ల మీకు మేలు జరగదు, ఇతరులకు కూడా మీ ద్వారా మేలు జరగదు. అందుకనే మీ పాపములు ఏమంటున్నాడండి, మీ పాపములు ఒకనితో ఒకడు కప్పుకోవద్దు. నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అని మనం అడగాలి. నా కోసం ప్రార్థన చేయండి. దానికి ఎందుకు మనం సిగ్గుపడ్డాం? దేవుడు చెప్పాడు ఈ మాట, ఒకరిని ఒకరు ఆదరించుకోవటానికై, ఒకరి ఎడల ఒకరు గొప్పగా. ఈ మనసు ఎప్పుడు వస్తుంది? మనం అనుకుంటే గనక ఒకరి కోసం ఒకరికి ప్రార్థన చేసేటువంటి స్థితి మన దగ్గరికి రావాలంటే మన మనస్సులో వాళ్ళ పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, ఇంకో విషయం చెప్పాలి అని అనుకుంటే ఒక సానుభూతి ఉండాలా లేదా చెప్పండి. ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేయాలంటే మీరు నాకు చెప్తారు, అయ్యా మీరు నా కోసం ప్రార్థన చేయండి. నేను కూడా మీతో ఓ మాట చెప్తున్నాను, నా కోసం కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అంటున్నారు. మీకు నా మీద విపరీతమైనటువంటి ప్రేమ, సానుభూతి, మీరు ఖచ్చితంగా నా కొరకు మీరు ప్రార్థన చేస్తారు. అలాంటి వారితోనే మనసు విప్పి మాట్లాడతారు. ప్రేమ లేకుండా మనసు విప్పి ఎలా మాట్లాడతారు చెప్పండి? మనకి ప్రేమ ఉందనుకోండి, ఆత్మీయత ఉందనుకోండి, ఒకరి పట్ల ఒకరికి సానుభూతి ఉందనుకోండి, అప్పుడు ప్రేమగా ఒకరితో ఒకరు ఏం చేసుకుంటాం? మనం మనస్సు విప్పి. అదే మన మధ్యలో సరైనటువంటి ప్రేమ బంధం లేదు, ఒకరి పట్ల ఒకరికి సరైనటువంటి అవగాహన లేదు, మనం ఎలా చేస్తాం వారి కొరకు? అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఒక్క మాటే, ఎవరో ఒకరు బాగు చేస్తారు మనల్ని, ఎవరో ఒకరి దగ్గరికి వెళితే సమస్య పోతుంది, పలానా వాళ్ళు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళితే మనకు స్వస్థత కలుగుతుందని మీరు అనుకోవడం కాదు. మిమ్మల్ని మీరు దేవుని దగ్గర ఒప్పుకుంటే ఒకరి కొరకు ఒకరు, ఒకరితో ఒకరు ఏం చేయాలట? అప్పుడు దేవుడు స్వస్థతనిస్తాడట, మన జీవితాలకు బలమునిస్తాడట, ఆరోగ్యాన్ని ఇస్తాడట, విజయం ఇస్తాడట. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాట!
ఎందుకంటే ఇది విశ్వాసంలో ఒక భాగంగా మారాలి. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. అసలు మనసు విప్పి మాట్లాడుకోకపోతే ఎలా తెలుస్తా చెప్పండి? నిజంగా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడాలి. ఏంటి నీ సమస్య? ఎలా ఉంటున్నారు? బాగుంటున్నారా? మీ కుటుంబం ఎలా ఉంది? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో ఏదైనా ప్రార్థన అవసరత మీరు కలిగి ఉన్నారా అని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా ఒకరితో ఒకరు సంభాషిస్తున్నప్పుడు ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ సానుభూతి కలుగుతుంది. అప్పుడు వారి జీవితాల్లో ప్రేమ కలిగి ఒకరు మాట్లాడుకోగలుగుతారు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఇలా ప్రార్థన చేయడానికి సాధ్యమవుతుంది. లేకపోతే మనం ఎప్పటికీ వారి కోసం ప్రార్థన చేయడం సాధ్యం కాదేమనిపిస్తుంది. ప్రార్థన అనేది చాలా బలమైనటువంటి సాధన, బలహీనమైనటువంటి లేకపోతే పనికి మాలినటువంటి ఆయుధం కాదు. ఇది చాలా బలమైనటువంటి ఆయుధం. అందుకని ఈ ఆయుధాన్ని మనం ధరించుకున్నప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు అసాధ్యాలను సాధ్యాలుగా మలుచుతాడు. న్యాయంగా నడుస్తూ, యథార్థంగా నడుస్తూ, విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు ఎలా మారిపోతుందంటే గొప్ప శక్తిగా మారుతుందట. అదే మనం చెప్పుకున్నాం. ఉపవాస ప్రార్థన ఒక ఎత్తు, విశ్వాసపు ప్రార్థన మరొక ఎత్తు. ఇట్లన్నిటికీ కూడబలుచుకుంది ప్రార్థన పక్క ఎన్ని మాటలు పెట్టినా ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. అందుకని దినాన ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అనేక విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం. చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు, అసాధ్యాలను సాధ్యాలుగా మలచగలిగినటువంటి వాడు, నిర్దోషులైనటువంటి వారే దేవునితో. నేను అన్నాను, దేవునితో మనము సత్సంబంధాన్ని కలిగి ఉండాలంటే నీవు నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి. అందుకంటున్నాడు, నీ దోషములను నీవు ఒప్పుకోవాలట. ఒకరితో ఒకరు మీ పాపాలు ఒప్పుకుని వాటిని విడిచిపెట్టినప్పుడు మీరు అనుకున్నటువంటి కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా.